హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాయిల్ చేసిన రైస్ని సైడ్ పెట్టుకోవాలి. ఒక బాండ్లీలో ఎగ్స్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని చిన్న చిన్న పీసెస్గా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిన ఎగ్ బుజ్జిని సైడ్ పెట్టుకొని అదే బాండ్లీలో ఆనియన్, పచ్చిమిర్చి, సన్నగా తరుముకున్న క్యారెట్ వేసి ఫ్రై చేయాలి. హాఫ్ కుక్ అయినాక ఇందులో సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా ముందు మనం వేసాం కాబట్టి కొంచెం దీనికి సరిపడా మాత్రమే వేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయినాక సైడ్ పెట్టిన ఎగ్ బుజ్జిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా కలిపినాక మనం రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇప్పుడు ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. మనం ఎగ్ బుజ్జి చిన్నగా చేసాం కాబట్టి మనం తినే ప్రతి స్పూన్లో కూడా ఎగ్ వస్తుందండి. కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నాకు సాల్ట్ తక్కువ వచ్చింది, అందుకే సాల్ట్ వేసుకున్నా. మిరియాల పొడిని కూడా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేయాలి. అంతేనండి. ఇక్కడ మా ఆయనకి టేస్ట్ చేయమని ఇచ్చాను. చూడండి, తిని చాలా బాగా వచ్చిందని చెప్పారు. అంతేనండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.